హార్మోన్స్ శరీరంలో వివిధ పనులను నియంత్రిస్తాయి. ఒకటి లేదా ఎక్కువ హార్మోన్స్ అవసరానికి మించి లేదా తక్కువగా ఉన్నప్పుడు దానిని హార్మోనల్ ఇంబాలెన్స్ అని అంటారు. అది నెలసరి, ఫర్టిలిటీ అంటే సంతానోత్పత్తి, మానసిక స్థితి మరి మెటబాలిజం ఈ ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. సో, ఏ హార్మోన్ ఏదైనా కూడా కొంచెం ఎక్కువగా కానీ, తక్కువగా కానీ మన ఒంట్లో తయారవుతూ ఉన్నప్పుడు దాన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ నేనిప్పుడు చెప్పిన వాటి మీద అంతా కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్‌లో చూసే లక్షణాలు ఏంటి అంటే, నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక బ్లీడింగ్ అంటే అధిక రక్తస్రావం లేదా తీవ్రమైన నొప్పి అంటే పీరియడ్ టైంలో నొప్పిగా ఉండటం, అండ్ ముఖంపై మొటిమలు యాక్నే ఆర్ పింపుల్స్ అని అంటాం కదా! బరువు ఎక్కువగా పెరగటం లేదా తగ్గకపోవడం, మూడ్ చేంజెస్, ఆందోళన, డిప్రెషన్, అలసట అండ్ నిద్ర లేకపోవటం అండ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి అంత ఇష్టంగా లేకపోవటం అండ్ దట్ ఈస్ లాస్ ఆఫ్ లిబిడో అని అంటాం. ఇవన్నీ చూసే అవకాశం ఉంటుంది. మనం కామన్‌గా చూసే ఫీమేల్స్‌లో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు ఏ హార్మోన్స్ మీద ఇది పడుతుంది అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్ హార్మోన్స్, ఇన్సులిన్, ఆండ్రోజెన్స్ అది ముఖ్యంగా పీసీఓఎస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ వల్ల కూడా మనకి పీరియడ్స్ రెగ్యులారిటీ రావటం, ఫెర్టిలిటీ ఇష్యూస్ చూడటం అది ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువగా మనం పీసీఓఎస్ ఇప్పుడు చాలా కామన్‌గా వింటూ ఉన్నాం. సో, ఇందులో అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మానసిక ఒత్తిడి అది స్ట్రెస్ అండ్ అధిక లేదా తక్కువ బరువు ఉండటం, అసమతుల ఆహారం అంటే ప్రాపర్ డైట్ లేకపోవటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం అండ్ ప్రెగ్నెన్సీ, ప్రసవం, మెనోపాజ్ లో చూస్తూ ఉంటాం హార్మోనల్ ఇంబాలెన్సెస్. అండ్ కొన్ని మెడిసిన్స్ ఏదైనా వేరే ఆహ్, మెడికల్ కండిషన్‌కి వాడుతూ ఉన్నప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ అనేది చూస్తాం. హార్మోన్‌లు సరిగ్గా పనిచేయకపోతే ఓవ్యులేషన్ జరగటం. మనకి ఓవ్యులేషన్ జరిగితేనే మళ్ళీ 14 డేస్‌కి పీరియడ్ రావటం కానీ, లేదా ఓవ్యులేషన్ జరిగినప్పుడు ప్రెగ్నెన్సీగా మారటం కానీ ఉంటుంది. సో, ఇది లేకపోవటం, దాంతో నెలసరి లేట్‌గా రావటం, లేదా రావడం లేదా రాకపోవడం జరగొచ్చు. సో, ఇది మనకి ప్రెగ్నెన్సీకి ఇష్యూస్ అవుతూ వస్తాయి. సో, లేదా పీరియడ్ ఇర్రెగ్యులారిటీకి కూడా మనకిది మెయిన్‌గా కారణం. ఖచ్చితంగా సరైన వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ రావటం అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రావటం, ఔట్‌సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అది అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా అట్‌లీస్ట్ వీక్లీ 5 డేస్ 20 మినిట్స్ ఏ డే మనకు ఏదైనా వర్కౌట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటూ రావటం. యోగా, మెడిటేషన్ వల్ల మనం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అండ్ ప్రాపర్ స్లీప్ అట్‌లీస్ట్ 8 అవర్స్ స్లీప్ ఇన్ ద నైట్ ఉండేటట్టు చూసుకుంటే, ఇవన్నీ కలిపి ఒకటే కాకుండా అన్నీ కలిపి చేసుకుంటూ వస్తే మనం అయినంత వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో, చాలామంది ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అన్న వెంటనే కంగారు పడి వాళ్ళే స్ట్రెస్ తీసుకుంటూ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకపోవటం అనేది చాలా చూస్తాం. అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ కొంచెం ఎక్స్‌ట్రీమ్స్‌కొచ్చేసరికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, అలా కాకుండా నెలసరి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు, అంటే లేట్‌గా వస్తూ ఉన్నా, లేదా 20 డేస్‌లోనే వస్తూ ఉన్నా, అలా ఏమైనా జరిగినా అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవటం కానీ, అంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి ప్రెగ్నెన్సీ రావాలి. అదే వాళ్ళ ఏజ్ 30 ఇయర్స్ లోపు అయితే కనుక. అది ఇంకా లేట్ అవుతూ ఉన్నా, లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి, యాక్నే ఎక్కువగా ఉండి, బాగా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు, లేదా వేరే యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటి సింప్టమ్స్ ఏదైనా ఇందాక చెప్పిన సింప్టమ్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటే డాక్టర్‌ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. మనకి ఫస్ట్ వాళ్ళ సింప్టమ్స్‌ని బట్టి మనం డయాగ్నోసిస్‌కి రావాలి. సో, వాళ్ళు దేనితో ఇబ్బంది పడుతున్నారు అనేసి. సో, పీసీఓఎసా? థైరాయిడ్ ఇష్యూసా?
సో, ఇంకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా అనేసి చూసుకుంటూ, దానికి తగినట్టు మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. పీసీఓఎస్‌కి అయితే రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం, వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అది ఎక్స్‌ప్లెయిన్ చేయటం. అదే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇవ్వటం. దాంట్లో కూడా వెయిట్ మేనేజ్‌మెంట్ చెప్పాలి. సో, ఇవన్నీ చెప్పటం, మనకి ఏం కారణం అనేసి తెలుసుకొని, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది.